2025లో మేము ప్రధాన ట్రాఫిక్ సమస్యల్ని ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ కోణంలో పరిశీలించి మా అంతర్గతంగా మనకు తెలిసిన నాలెడ్జ్తో మేము అసర్టైన్ చేసుకుని ఏ కారణాల చేత ఊర్లో సమస్యలు ఉన్నాయి అని మాకు అనిపించిందో అవి ఒక 17 పాయింట్ల పట్టిక చేసి మనము ఎమ్మెల్యే గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చున్నాం. అవన్నీ కూడా సొల్యూషన్ అయితే ప్రజల్లో కలుగుతున్న చాలా సమస్యలకి పరిష్కారం కావచ్చు. వ్యక్తిగతమైన పరిష్కారం మనం చేయలేకపోయినా ఊరికి సంబంధించి ప్లానింగో లేకపోతే ఇంకోటో అటువంటి విషయాలు బాగుంటాయని చెప్పి మేము ప్రతిపాదనలు సిద్ధం చేసి అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకున్నాం. అది నిన్న ప్రజల్లో బయటకు వచ్చి ప్రజల్లో కూడా మళ్ళీ దాని మీద స్పందనలు కూడా తీసుకోవచ్చు, కొత్తలు కూడా రావచ్చు అనేది వేదిక. మొదటిసారి ఇటువంటి ప్రయోగం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా దీనికి అంగీకరించి వచ్చినారు. ఇంకొక స్పెషల్ పాయింట్ ఏం చెప్పాలంటే, మేము ఎమ్మెల్యే గారు వచ్చి రాజకీయ నాయకులందరూ ఉన్నప్పుడు మేము ఈ సభని నిర్వహించేదానికి మాకు కష్టంగా వచ్చేమో, రాజకీయ నాయకులందరూ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండదు అంటే, అయ్యా మీరు ఎవరైనా విమర్శించని ఎవరిని కంట్రోల్ చేయదు, అందరికీ మాట్లాడడానికి అవకాశం అన్నారు. అది కూడా ఒక గొప్ప ఆలోచన అని నేను భావిస్తున్నాను. ప్రధానంగా సామాన్య ప్రజలు ఎలాంటి సమస్యలు లేవనెత్తారు సార్ ఈ సొసైటీ ఆధ్వర్యంలో? చాలా వచ్చినాయండి, రకరకాలు వచ్చినాయి. ఉపాధి నుంచి లెక్కేసుకొని ఊర్లో సమస్యలు, తర్వాత చెరువులు లేవని సమస్యలు, ఏఈ లేరని సమస్యలు ఊర్లో, తర్వాత రాజకీయ నాయకులు కూడా కొందరు, పార్టీలు కూడా కొన్ని లేవనెత్తినారు. అంటే ఒకటి ఉద్దేశము, మేము స్టార్ట్ చేసినటువంటిది ఒక సక్సెస్ఫుల్ గానే నడిచింది. అంత ఒక్క దగ్గరికి అంతమంది కలిసి ఇన్ని ఆలోచనలు ఒక దగ్గరకు వచ్చేది అనేది ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అని మేము భావిస్తున్నాం. చాలా రకరకాలు వచ్చినాయి. కొందరు రిపీట్ కూడా చెప్పినారు ట్రాఫిక్ కి. అంటే ఇప్పుడు మేము అడిగిన దాంట్లో మూలమైన పరిష్కారం జరుగుతూ ఉంటే కూడా వాళ్ళు మళ్ళీ ట్రాఫిక్ సమస్యలు అవి అడుగుతూనే ఉన్నారు. అయినా కూడా మనం అన్ని చాలా మటుకు మనం కవర్ చేసినామని అనుకుంటున్నాం. ఇక ఇవన్నీ కూడా మళ్ళీ లిస్ట్ చేసుకోవాలి. మాకు ట్రాఫిక్ సమస్య మీదే పోతుందని అనుకున్నది కాకుండా జనరల్ గా కూడా పోయింది, అవి కూడా లిస్ట్ చేసుకోవాలి. ప్రధానంగా సామాన్య ప్రజలకు మైక్ అందలేదనే భావన ప్రజల్లో ఉంది సార్. అది కొంచెం త్రోటుపడ్డ మాట వాస్తవమేనండి. మొదటి మీటింగ్ మాకు కూడా అలవాటు లేదు. నెక్స్ట్ టైం అట్లా జరగకుండా చూసుకోగలుగుతాం. ఖచ్చితంగా మేమందరూ ఒక టీమ్గా పనిచేసి మేము అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాము. సో వాళ్ళకి ఏమైనా డిసప్పాయింట్మెంట్ అయిన వాళ్ళకి సారీ. సార్ లేవనెత్తిన సమస్యలన్నీ అంటే పరిష్కారం దిశగా ఏ విధంగా మీ సొసైటీ ద్వారా ముందుకు? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి భరోసా ప్రకారం ఇంకో 2 నెలలకు మళ్ళీ మీటింగ్ మమ్మల్ని ఏర్పాటు చేయమన్నారు. మేము చేస్తాము. అందులోపల కూడా మళ్ళీ ఆఫీసర్ని కలవాల్సి వస్తే మేము టీములుగా వెళ్ళి కలిసి ఏముంది ప్రోగ్రెస్ అని అడుగుతాము. వీలున్నంత వెంబడిపడి చేసుకొని మళ్ళీ 2 నెలలకు మళ్ళీ పట్టిక మళ్ళీ ప్రజల ముందు ఉంచుతాం. అప్పుడు జరుగుతోంది లేదు అనేది ప్రజలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి చేస్తాం. ప్రజలు బాధ్యతాయుతంగా అంటే సొసైటీకి ఈ సమస్యల గురించి పరిష్కారం కొరకు మీ దగ్గరికి రావాలని ఏ విధంగా చెప్తున్నారు? సమస్యలు అంటే సంస్థాగతమైనటువంటి మనము సొల్యూషన్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ రోజు ఉంది మాకు. ఎందుకంటే కలెక్టివ్ గా 10 మంది కూర్చొని ఆలోచించి చేయగలిగినటువంటి ఉన్నాయి. ఫిజికల్ గా ఒక్కొక్క సమస్యను తీర్చేటటువంటి అంత శక్తి మాకు భగవంతుడు ఇస్తే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఏం చెప్తారు ఫైనల్ గా ప్రజలను ఉద్దేశించి సొసైటీ ఆధ్వర్యంలో ఏం చెప్తారు? ఇప్పుడు మేము ట్రాఫిక్ పరిష్కారం గురించి అడిగినాము, అట్లనే ముందుకు పోతూ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోతాము. బిగ్గర్ పిక్చర్ ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము అని మాత్రమే. ఇప్పుడు ట్రాఫిక్ లో కూడా మేము అన్నది ఒక ఏరియా ప్రాంతానికో ఒక ప్రజలకో సంబంధం కాదు. ఊర్లో ఉన్న ప్రధానమైనటువంటి ట్రాఫిక్ ఎందుకు నియంత్రించలేకపోతున్నారు, దాన్ని విడగొట్టలేకపోతున్నారు. విడగొట్టేదనేది పాసిబుల్ అయింది అంటే నియంత్రణ సులభమైంది. దగ్గరగా పోవాల్సిన వ్యక్తి ఊరంతా చుట్టేసుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. మేము ఇవి దృష్టి పెట్టి వీటి మీద మనము స్థూలమైన పరిష్కారాలు అడిగినాం. దాంట్లో ఆఫీసర్ స్పందన బాగానే వచ్చింది. అంటే అది చెయ్యాలి అన్న ఒక ఆలోచన ఆఫీసర్లలో కూడా కనిపించింది మాకు. సో కాబట్టి ఆ దిశగా సక్సెస్ అయిపోతే మనం అనుకుంటున్నటువంటి ట్రాఫిక్ ఎప్పుడైతే డైవర్షన్ అవుతుందో ఊర్లో నిజమైన ట్రాఫిక్ ఏమి అనేది బయటపడితే అప్పుడు దానికి కరెక్ట్ అయిన సొల్యూషన్ వస్తుందని మేము భావిస్తాం. మేము టోటల్ మీకు ఇప్పుడు చెప్తున్న పాయింట్లో చెప్పలేదు, ఎందుకంటే అది వరకే దఫాలుగా కలిసినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఏ కూడలి వల్ల ఎక్కడ రద్దీ అవుతుంది అన్నది. అది నిన్న ప్రజావేదికలో చెప్పలేకపోయినాం, ఎందుకంటే ఆల్రెడీ చెప్పినాము. జనం చాలా ఉన్నారు, వాళ్ళకి అవకాశం రావాలి, మేము చెప్పిందే ఎందుకు చెప్పాలని. ఆఫీసర్లు కూడా సానుకూలంగా స్పందించారు. టీపీఓ గారు అయితే దాని ప్రపోజల్స్ ప్రిపరేషన్లో ఉన్నాయన్నారు.
తర్వాత డిపిఆర్ దగ్గరికి వెళ్ళిపోతాము అన్నారు. ఆ ల్యాండ్ ఎవరైతే ఈ కొత్త ప్రపోజల్ రోడ్ ఉందో ఆ ల్యాండ్ ఓనర్స్ ని ఎమ్మెల్యే గారి దగ్గర పిలుచుకొచ్చి అక్విజిషన్ చేసేదానికి కూడా ఏమైనా డిస్కషన్లు ఉంటే చేయిస్తామని చెప్పినారు. ఎన్టీసీ మిల్లు సమస్య ఏదైనా అడ్డం వచ్చినా మీరు సాల్వ్ చేయండి, ఢిల్లీకి వెళ్ళి అని ఆయన చెప్పినారు సభా వేదిక పైనే. అట్లనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెప్పినారు. రైల్వే అతను మాత్రం ఇంజనీర్ రాలేదు, నిన్న ఎవరో కాంట్రాక్టర్ వచ్చినాడు, ఆయన ఎమ్మెల్యేగా రైల్వే ఇంజనీర్ని రమ్మన్నారు. R&B ఇంజనీర్ అంటున్నది ఏమంటే, మనము లాస్ట్ టైం కలిసి చెప్పినప్పటికీ ఇప్పటికీ ఒక డెవలప్మెంట్ ఉంది. R&B పోర్షన్ కూడా ఇప్పుడు రైల్వేనే టేకప్ చేస్తున్నారు, వాళ్ళలో పాలసీ మార్పు వచ్చింది అంటే, లేకపోతే రెండు డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం కావాల్సింది వాళ్ళే చేసి ఇచ్చేస్తారు అని చెప్పినారు. అది దానివల్ల ఇంకా ఈజీ అవుతుంది అనమాట. ఈ అండర్ పాస్లు అయితే ఇవన్నీ కూడా మనకు కలిసిపోతాయి అన్నది అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. నా పేరు రఘు, నేను ఆధోని సివిక్ సొసైటీ అధ్యక్షుడిని. నిన్న ప్రజావేదికలో ఆధోని సివిక్ సొసైటీ ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా సొసైటీ ద్వారా తర్వాత ప్రజావేదికలో ప్రజలు భాగస్వామ్యం చేసి వివిధ ప్రశ్నలు అడిగి సమావేశం బాగా సక్సెస్ అవ్వడానికి నాయకులు, తర్వాత ప్రజలు, ప్రజా సంఘాలు ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా మేము మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అధికారులు ఇచ్చిన స్పందన కూడా చాలా బాగుంది. వాళ్ళు ముందు ఈ సంస్కృతిని ఇట్లే కొనసాగిద్దామని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా మా సొసైటీ గురించి చెప్పదలిస్తే, మా సొసైటీ ఆధోని సివిక్ సొసైటీ అనేది 2023లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము ప్రజల అవగాహన, తర్వాత బాధ్యతతో కూడిన సమాజాన్ని తయారు చేయడానికే మా సొసైటీ ముందుంటుంది. సో ఆ దిశగా మేము లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆధోని సివిక్ సొసైటీ తరఫున మొదటిసారి ఓటు వేసే వ్యక్తులకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం. నిన్నటి ప్రజావేదికలో భాగంగా ఆధోని సివిక్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన చర్చలో భాగంగా మేము ఆధోని పుర మరియు గ్రామ ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే, సామాన్య ప్రజలుగా బాధ్యతాయుతంగా ఉంటూ సామాజిక స్పృహతో సామాజిక సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ ముందుకు సాగాలని కోరుతున్నాము. అదేవిధంగా మేము సంవత్సర చందా సాధారణ పౌరులు మా సొసైటీలో సభ్యత్వం తీసుకోవడానికి సంవత్సర చందా 500 రూపాయలు పెట్టాము. ఎవరైనా కూడా మా సొసైటీ భావాలు, మా యొక్క ఆలోచనలు నచ్చి రావాలనుకుంటే అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. సంఖ్యాబలము, అవగాహనతో కూడిన సమాజాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే కోరుతున్నాం తప్ప ఇంకా వేరే ఉద్దేశాలంటూ ఏమీ లేవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కేవలం ట్రాఫిక్ సమస్యనే ఎందుకు తీసుకున్నాము అంటే, ఇది ప్రధాన సమస్య అనే ఉద్దేశంతో స్పష్టతతో కూడిన వివరణలు ఇచ్చాము. దీంతో పాటు వివిధ అంశాలతో కూడిన సమస్యల్ని మేము ప్రజల దృష్టికి, అదేవిధంగా అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం అయ్యే వరకు కూడా వాటిని కొనసాగింపు చేసి ఒక్కొక్కటిగా సమస్య రహిత ఆధోనిగా తయారు చేయాలన్నదే మా ఆధోని సివిక్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పదే కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.